అందరికీ నమస్కారం అండి. ఎవరి పరువు ఎవరు తీస్తారు గ్రహచేరిక. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి సార్ మనకు కర్కాటకంలో గురువు ఉన్నాడు అంటే ఉచ్చ స్థానంలో ఒక వ్యక్తికి గురువు ఉన్నాడు. మకరంలో గురువు ఉన్నాడు అంటే వేరే వ్యక్తికి మకరంలో అంటే నీచ స్థానంలో గురువు ఉన్నాడు. నీచ స్థానంలో గురువు ఉండి తులాలో ఉన్న కేతువును చూస్తూ ఉన్నాడు. సో అంటే ఇతనికి అప్పు చాలా ఈజీగా దొరుకుతుంది అని అర్థం. అంటే ఇతను ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అప్పు సంపాదించగలుగుతాడు. గోచార గురువు ఎప్పుడైతే కేతు పైకి వచ్చాడో వీళ్ళకి ఎవరైతే నీచ స్థానంలో ఉన్న వ్యక్తికి ఆటోమేటిక్ వీళ్ళకి అప్పు దొరుకుతుంది. సో అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్న కర్కాటకంలో ఉన్న ఎవరికైతే ఉచ్చస్థానంలో ఉన్నాడో గురువు వాళ్ళు కంపల్సరీ వీళ్ళకి అప్పిస్తారన్నట్టు. అంటే వీళ్ళు నీచ స్థానంలో ఉన్న వ్యక్తులు దేనికైనా సిద్ధంగా ఉంటారన్నట్టు. 10 మందిలో వీళ్ళు ఏదైనా ఫైటింగ్ చేయాలన్నా ఏదైనా తిట్లు తినాలన్నా దేనికైనా వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎవరైతే ఉచ్చస్థానంలో గురువు ఉన్న వ్యక్తి ఉంటాడో చాలా గౌరవంగా పరువు మర్యాదలతో బతికే ఒక గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తి ఉంటాడు. ఎవరైతే ఇప్పుడు మకరంలో అంటే నీచ స్థానంలో గురువు ఉన్న వ్యక్తి ఉంటాడో ఎక్కువగా బ్యాడ్ వర్డ్స్ బూత్ మాటలు మాట్లాడడం కానీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం కానీ సో అట్లాంటి అంటే అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కేతువును చూస్తూ ఉన్నాడు కాబట్టి 5లో కంపల్సరీ వీళ్ళు అప్పులు ఎక్కువ చేస్తారని అర్థము. సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే సార్ ఇప్పుడు ఉచ్చస్థానంలో గురువు ఉన్నాడు. ఈ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీచ స్థానంలో గురువు ఉన్న వ్యక్తి వచ్చి డబ్బులు అడిగిండు. సో ఈ వ్యక్తి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఇతను పరువు మర్యాద కోసం ఇస్తాడన్నట్టు. ఇచ్చిన తర్వాత ఇతన్ని ఇప్పుడు ఎవరైతే గురువు నీచ స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పెడతాడన్నట్టు. సో పెడితే ఇప్పుడు ఎవరైతే గురువు ఉచ్చ స్థానంలో ఉన్న వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి చాలా లోపల ఎంతో కుమిలిపోతాడు. సో నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్, చాలా నాకు బాధగా ఉందని చెప్పి అంటే ఇతని ఏదైతే కర్మ బ్యాకప్ ఉంటుందో అంటే ఇప్పుడు ఇతని ఏదైతే కర్మ ఉంటుందో సో అంటారు కదా సార్ నా ఉసురు పోసుకున్నాడండి అని చెప్పి తిడతారు కదా సార్. సో అది కంపల్సరీ ఇక్కడ మకరంలో ఎవరికైతే నీచ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్ళు అప్పు తీసుకుంటారో లేదా గోల్డ్ తీసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా వస్తుందని అర్థం. అంటే వీళ్ళ పిల్లలకి ఎట్లా ఉంటుందంటే సార్ వీళ్ళ పిల్లల పరిస్థితి అంటే కంపల్సరీ ఇప్పుడు కర్మ బ్యాకప్ రావాలి కదా సార్. ఇప్పుడు కర్మ సిద్ధాంతం కంపల్సరీ మనం అనుభవించే పోవాల్సి ఉంటుంది. సో అప్పుడు అది ఎట్లా వస్తుందంటే గురువు అంటే ఏం చెప్పాము సార్, పిల్లలని చెప్పాము, లిక్విడ్ క్యాష్ అని చెప్పాము, గోల్డ్ అని చెప్పాము. అంటే ఎవరికైతే నీచంలో గురువు ఉన్నాడో వాళ్ళకి భవిష్యత్తులో బంగారం ఉండకపోవచ్చు. మేబీ సమ్టైమ్స్ పిల్లలు కూడా ఉండకపోవచ్చు. సమ్టైమ్స్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి 6, 8, 12లో గ్రహాలు వస్తాయి. ఏ వస్తాయంటే శని గ్రహం వస్తుందండి. అంటే శని బ్యాకప్ అంట, కంపల్సరీ బ్యాకప్ ఇస్తుందంట. సో కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని ఇబ్బంది పెడతారో వీళ్ళ ఉసురు అనేది వీళ్ళకి కంపల్సరీ తగులుతుంది. వీళ్ళు ఏమంటారంటే అండి ఇప్పుడు ఎవరైతే గురువు నీచ స్థానంలో ఉన్న వ్యక్తులు ఉంటారో ఉచ్చ స్థానంలో ఉన్న వ్యక్తులకి వీళ్ళు సవాల్ విసురుతారన్నాడు. రండి పోలీస్ స్టేషన్ రండి, మాట్లాడుకుందాం, బయట పబ్లిక్లో మాట్లాడదాం, రండి, ఎక్కడికైతే అక్కడికే రండి అని అంటారన్నట్టు. ఎవరిని గురువు ఉచ్చ స్థానంలో ఉన్న వ్యక్తికి వీళ్ళు నీచ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రశ్నిస్తాడు. సో ఇక్కడ ఎవరైతే ఉచ్చ స్థానంలో ఉన్న వ్యక్తి పరువు మర్యాదల కోసం చాలా ఇబ్బందులు పడతాడు అన్నట్టు. సో ఇప్పుడు ఎవరి పరువు ఎవరు తీస్తారన్నది ఇప్పుడు సేమ్ ఇంతేనండి. ప్రతి ఒక్క గ్రహానికి మనం ఇదే విధంగా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.